హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన సిలబస్, అందులోని కవుల పరిచయాలు అయితే చూసేద్దామండి, ముఖ్యమైన అంశాలతో సహా. ఇప్పటి వరకు మనము థర్డ్ క్లాస్ నుంచి 10th వరకు ఉన్న ఇంటర్ వరకు ఉన్న సిలబస్ చేశాను. అదేవిధంగా 6th క్లాస్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు కవి పరిచయాలు చేశాను. అదేవిధంగా 6th నుంచి 10th వరకు ఉన్న మనకు టెక్స్ట్ బుక్లోని, అంటే మనకు ప్రతి టెక్స్ట్ బుక్లో ఉండే గ్రామర్ కూడా మనము ఆల్రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే ఒకసారి ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా తెలుగుకు సంబంధించిన ఏ సిలబస్ పైన వీడియో చేయమంటే తప్పనిసరిగా చేస్తానండి. అదేవిధంగా గ్రామర్ పార్ట్ కూడా గమనించగలరు, మన ఛానల్లో ఉంది. అదేవిధంగా సైకాలజీ కూడా నేను ఇప్పటి నుంచి పెరుగుదల వికాస నియమాలను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి. సో ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి అనేది, ఎందులో ఎక్కువ మార్క్స్ వస్తాయనేది కూడా నేను వీడియోల రూపంలో చేయడం జరుగుతుంది. ఛానల్లోకి వెళ్లే ముందు ఒకసారి మన ఛానల్ అయితే లైక్ చేయండి. ఇంటర్కు సెకండ్ ఇయర్కి సంబంధించిన ఇది సిలబస్ అండి. సత్యప్రాశస్తము, శాంతికాంక్ష, హనుమత్ సందేశము, కన్యక, కర్మభూమిలో పూసిన ఓ పువ్వ, ఈ దారి ఎక్కడికి పోతుంది, తర్వాత మన ఆటలు, అర్థ విపరిణామం, చాటువులు, వేమన కవిత్వం, నా జీవిత యాత్ర, జాతీయోద్యమ కవిత్వం, అదేవిధంగా ఉపవాచకముకు వచ్చేసి గవేషణ, తెరిచిన కళ్ళు, ఆశ ఖరీదు అన్న ఇవన్నీ కూడా మనము ఇప్పుడు ఈ పాఠాలకు సంబంధించిన కవి పరిచయాలు అయితే చూద్దామండి. మనకు ఫస్ట్ పాఠం వచ్చేసి సత్య ప్రాశస్త్యం. మనకు ఆల్రెడీ ఇప్పుడు 9th క్లాస్లో ఉంది కదా, ధర్మబోధ అని ఫస్ట్ పాఠం ఉంది కదా, ఆ పాఠానికి సంబంధించింది అనమాట. అంటే అదే ధర్మబోధ అని ఉంది, ఇక్కడ సత్య ప్రాశస్త్యం అనమాట. సో లెసన్లో ఉండే పద్యాలు ఆల్మోస్ట్ ఒకటేనండి. మనకు కవి పరిచయం నన్నయ్య గారే కాబట్టి మొత్తం అంతా అదే ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రక్రియ వచ్చేసి ఇతిహాసం, ప్రాచీన పద్యం, ఇతివృత్తం వచ్చేసి సత్య ప్రాశస్త్యం. మనకు 9th క్లాస్లో అయితే ఇతివృత్తము ధర్మ బోధ అనమాట. ఇక్కడ చూడండి, మూలం వచ్చేసి ఆంధ్ర మహాభారతం ఆది పర్వం చతుర్థాశ్వాసం నుంచి మనం తీసుకోవడం జరిగిందనమాట ఈ పాఠం. కవి పేరు నన్నయ్య, కాలం 11వ శతాబ్దం, ఆస్థానం రాజరాజ నరేంద్రుడు అంటే చాళుక్య ప్రభు, బిరుదులు ఆదికవి, శబ్దశాస్త్రుడు, వాగన శాస్త్రుడు. రచనలు వచ్చేసి ఆంధ్ర శబ్ద చింతామణి, మహాభారతం. అలభ్య రచనలు అంటే రచించినప్పటికీ అవి మనకు పుస్తకాల అనే గ్రంథాల రూపంలో మనకు లభించకపోవడాన్ని వాటిని అలభ్య రచనలు అంటారు. చాముండికా విలాసం, ఇంద్ర విజయము, లక్షణసారము, రాఘవాభ్యుదయము, ఇవన్నీ కూడా అలభ్య రచనలు అనమాట. సో మనకు బిరుదులు ఇంపార్టెంట్ అండి. బిరుదులు ఇచ్చేసి ఒక సైడ్ కవులు, ఒక సైడ్ బిరుదులు ఇచ్చేసి మనల్ని మ్యాచింగ్ చేయమని కూడా అడుగుతూ ఉంటారనమాట. కాబట్టి గమనించగలరు. ఇతర విశేషాంశాలు చూద్దామండి. నన్నయ్య మహాభారతంలో ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వం, చతుర్థశ్వాసంలో 142వ పద్యం వరకు రచించారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. నన్నయ్య చివరి పద్యం ఏమిటి అనమాట అని అడగడం కూడా జరిగింది ప్రశ్న. కాబట్టి ఇది ప్రీవియస్ ప్రశ్న అండి, కాబట్టి గమనించగలరు. ఎన్నో అంటే అరణ్య పర్వం చతుర్థాశ్వాసంలో 142వ పద్యం వరకు రచించారు అనేది కరెక్ట్. మనకు కన్ఫ్యూజ్ కావడానికి 142, 143, 144, 145 ఇలా 4 ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. కాబట్టి 142 అనేది గమనించగలరు. తర్వాత మిగిలిన పర్వాలను తిక్కన, ఎర్రన పూర్తి చేశారు. ఈ ముగ్గురిని అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రను కలిసి మనము కవిత్రయమని కూడా అంటారు. తర్వాత కవిత్రయంలో ప్రథముడు ఎవరంటే నన్నయ్య. మహాభారతం కృతిపతి ఎవరంటే రాజరాజ నరేంద్రుడు. కృతిపతి లేదా కృతిభర్త అని కూడా అంటారనమాట. ఎవరు అంటే ఎవరైతే అంకితం తీసుకుంటారో వాళ్ళని కృతిపతి అని కూడా అంటారు. భారతాన్ని తిరిగించడంలో నైతిక దృష్టి, కావ్య కళా దృష్టి కనిపిస్తాయి. వర్ణనా విధానంలో, రసపోషణలో, పాత్ర చిత్రంలో నన్నయ్య బాణి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక్కడ పాఠ్యభాగ సందర్భం చూద్దామండి. వైశంపాయన మహర్షి పరీక్షిత్తు కుమారుడైన జనమేజయానికి మహాభారత కథను సవిస్తరంగా చెప్పాడు. ఇక్కడ పరీక్షితుడు ఎవరంటే మనకు అభిమన్యుడు ఉన్నాడు కదా, అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుని కొడుకు పరీక్షితుడు, అతని కొడుకే జనమేజయుడు అనమాట. ఆ సందర్భంలో యయాతి మహారాజు కుమారుడైన పూర్ణి వంశ క్రమాన్ని వివరించడానికి ఈ వంశానికి చెందిన మహారాజు ఇలిలుని కుమారుడు దుష్యంతుడు, దుష్యంతుని తల్లి రంతతరి.
మాలిని నది ఒడ్డున కశ్యప ప్రజాపతి వంశజుడైన కణ్వ మహర్షి ఆశ్రమం ఉంది. భూత భవిష్యత్ వర్తమానాలను తెలియగల మహర్షి కణ్వుడు. దుష్యంతుడు కణ్వ మహర్షి ఆశ్రమంలో శకుంతలను చూసి ప్రేమించి గంధర్వ వివాహం చేసుకుంటాడు. తర్వాత నిన్ను నా రాజ్యానికి తీసుకురావడానికి మంత్రులను పంపుతానని చెప్పి తర్వాత ఆమెకు ఒక అంగుళీకం అంటే ఉంగరం ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత ఎవరైతే ఈ శకుంతల ఉంటుంది కదా, ఈమె తన భర్త అంటే దుష్యంతుణ్ణి మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు వచ్చేసి తర్వాత వచ్చేసి అంటే ఈమె తన భర్తను తలుచుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ కణ్వ మహర్షికి ఆశ్రమానికి వచ్చి ఉంటాడు కదా, సో ఆ దుర్వాసుడు వచ్చేసి నువ్వు ఎవరినైతే తలుస్తున్నావో వాళ్ళు నేను మర్చిపోవుగా కానీ ఆమెకు శాపం ఇవ్వడం. తర్వాత వచ్చేసి ఆ శకుంతల దుష్యంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నా భార్య కాదని చెప్పడం. ఈ మధ్య జరిగింది మనకు సత్య ప్రాశస్తం అంటే అబద్ధాలు ఆడకూడదు, ఇతను నీ బిడ్డే అని చెప్పడము. నువ్వు ఒక స్త్రీ వేయండి అబద్ధాలు ఆడకూడదు, ఎవరు కొడుకు ఎవరు భార్య అని ఇతను అనడం. ఇక్కడ మనకు ఇది అనమాట పాఠ్యభాగం యొక్క సందర్భం. తర్వాత చూద్దాం. పాఠ్యాంశాలు వచ్చేసి అర్థాలు: అవజ్ఞ అవమానము, అనలము అగ్ని, అనగుడు పుణ్యాత్ముడు, సాధ్వి ఇల్లాలు. తర్వాత మానినులు అంటే ఆడవారు, అశ్వం గుర్రం, క్రతువు యజ్ఞం. అలంకారాలు వచ్చేసి సతీను గుణవతియు ప్రజావతియు అనేది ఏమిటంటే మనకు వృత్యాను ప్రాసాలంకారం. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏమొచ్చిందంటే తి అంటే తా అనే హల్లు మనం ఒకసారి కంటే ఎక్కువ సార్లు ఆవృతం కావడం వల్లదే వృత్యానుప్రాస అవుతుంది. తర్వాత తన నీడ నీళ్ళల్లో నేర్పడ చూచినట్లు లోకస్తుత, ఇది ఉపమాలంకారం అన్నమాట. అంటే ఉపమానాన్ని ఉపమేయాన్ని అంటే ఇక్కడ ఏమన్నా చూచినట్టు తన నీడ నీళ్ళల్లో నేర్పడ చూచినట్లు ఎట్లంటే ఇక్కడ పోలిక చూపించింది అనమాట. తన నీడ నీళ్ళలో చూసుకుంటే ఎట్లుంటాడో నీ కొడుకు అలాగే ఉంటాడు అని శకుంతల వచ్చేసి దుష్యంతుని చెప్తుందనమాట. అక్కడ పోల్చడం ద్వారా ఉపమాలంకారం అవుతుంది అనమాట. తర్వాత దీపం వల్ల నన్నుండక దీపము ప్రభవించినట్లు తేజం బెసకన్ అనేది ఇది కూడా ఉపమాలంకారం అనమాట. తర్వాత రెండవ పాఠం శాంతికాంక్ష అండి. ప్రక్రియ ద్విపద, ఇతివృత్తం వచ్చేసి చారిత్రక గాథ. మూలం పల్నాటి వీరి చరిత్ర. కవి పేరు శ్రీనాథుడు. కాలం 15వ శతాబ్దం. తల్లిదండ్రులు భీమాంబిక మారయ్య. బిరుదులు కవి సార్వభౌముడు. తర్వాత ఆస్థానం వచ్చేసి కొండవీటిరెడ్డి రాజుల ఆస్థాన కవి విద్యాధికారి అనమాట. రచనలు మరుత్తరాజ్ చరిత్ర, భీమఖండము, హరవిలాసము, శివరాత్రి మహత్యము, పల్నాటి వీరి చరిత్ర. ఇంకోటి ముఖ్యం ఏంటంటే మనకు ఖచ్చితంగా కవిల యొక్క కాలాన్ని ఖచ్చితంగా అడుగుతున్నారండి. లాస్ట్ టైం మనకు పోతన కాదు ఎర్రని యొక్క కాలాన్ని కూడా అడగడం జరిగింది. కాబట్టి మనకు కవులు వల్ల కాలాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఓ ప్రశ్న అడగచ్చు. తర్వాత కవి విశేషాంశాలు. తెలుగులో పురాణ ప్రబంధ యుగాలకు వారధిగా నిలిచిన మహాకవి శ్రీనాథుడు. చిన్నారి పొన్నాల చిరుత కూకటి నాడే రచించిన శ్రీనాథుని బాల్య రచన ఏదంటే మరుత్తరాజ్ చరిత్ర. శ్రీనాథుడు సకల విద్యాసనాథుడు, బ్రహ్మీదత్త వరప్రసాదుడు, నిరంతర ఈశ్వరార్చన కళాశీలుడు. ప్రౌఢదేవరాయల సభలోని గౌడ డిండిమ భట్టును ఓడించి కంచుటక్కను పగలగొట్టించి ముత్యాలశాలలో కనకాభిషేకం పొందిన మహాకవి. ఇలా కూడా అడగచ్చు అనమాట. గౌడ డిండిమ భట్టును ఓడించి కనకాభిషేకం చేపించుకున్న కవి ఎవరంటే శ్రీనాథుడు. లేదా ఎవరిని ఓడించి శ్రీనాథుడు బంగారు కనకాభిషేకం చేపించుకున్నాడని అడగచ్చు. ఎవరిని అంటే గౌడ డిండిమ భట్టును. లాస్ట్ టైం ప్రీవియస్ లో ప్రశ్న కూడా అడిగారండి, అందుకే ఎలా అయినా అడగచ్చు, గుర్తుపెట్టుకోగలరు. అర్థాలు చూద్దాం. తతి సమూహం, మెరసి చెలరేగి, ధాటిమైన్ అంటే దండయాత్రగా వచ్చి, పుత్తెంచన్ అంటే పంపాడు, రానువ సైన్యము, రహి బలము, మేరలు హద్దులు, పరిహృతమగును అంటే చెరిగిపోవును. తర్వాత మేకొని పూనుకొని, పలువలు దుర్మార్గులు, చెనటి నీచమైన, పటీర అంటే చందనము అంటే గంధము మొక్క, మరాలము అంటే హంస, సరవిన్ క్రమముగా. తర్వాత మూడో పాఠము హనుమత్ సందేశం అండి. ఇదే మనకు 6th క్లాస్లో వచ్చేసి తెలుగు టెక్స్ట్ బుక్లో ఉందన్నమాట. త్రిజట స్వప్నం అదే అనమాట. ఆ త్రిజట స్వప్నము తర్వాత కంటిన్యూషన్ అనమాట. ఇది మనకు మొల్ల రామాయణంలో త్రిజట స్వప్నం కూడా ఉంది. తర్వాత ఆమె గురించే హనుమత్ సందేశం అంటే హనుమంతుడు ఎక్కడైతే అశోకవనంలో సీత ఉంది కదా, ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇచ్చే సందేశమే ఇది హనుమత్ సందేశం అనమాట. కాబట్టి మనకు 2 పాఠాల్లో
మొల్ల రామాయణం గురించి అయితే ఉందండి. అది త్రిజట స్వప్నం మరియు హనుమత్ సందేశం. కాబట్టి 2 లెసన్లో ఉంది. కాబట్టి లాస్ట్ టైం కూడా మనకు మొల్ల రామాయణం గురించి ఖచ్చితంగా అడగడం జరిగిందనమాట. తర్వాత కవయిత్రి పేరు ఆతుకూరి మొల్ల, కాలం 16వ శతాబ్దం, తండ్రి పేరు ఆతుకూరి కేసన, రచన మొల్ల రామాయణం, అంకితం శ్రీరామచంద్రునికి. కవిత విశేషాంశాలు చూద్దామండి. మొల్ల తేనెసోక నోరు తీయనగు రీతితోడ నర్థమెల్ల తోచేటట్లు రామాయణ రచన చేసినట్లు చెప్పుకుంది. గోపవరపు శ్రీకంఠ మల్లీశ్వరుని వరం చేత తనకు కవిత్వ సంపద లభించిందని రామాయణంలో చెప్పుకుంది. మొల్ల రామాయణంలో అవతారికతో కలిసి యుద్ధకాండ వరకు మొత్తం 869 గద్య పద్యాలున్నాయి. పద్యంలో రెంటల్లో రచన జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే చెంపు కావ్యం అని కూడా అంటారండి. తర్వాత భాషాంశాలు చూద్దాం. అర్థాలు: స్వాంతనము మనసు, ధనుజులు రాక్షసులు, వార్ధి సముద్రం, కుశేషం పద్మము, తర్వాత అంబరము ఆకాశం, యుగము జంట, ఈనుడు సూర్యుడు, దైత్యుడు రాక్షసుడు, ఆజి యుద్ధం. అలంకారాలకు వచ్చేసి నీలమేఘఛాయ బోలు దేహము వాడు, ధవలాబ్జ పత్రనేత్రములు వాడు, కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు, చక్కని పీనవక్షంబు వాడు. అంటే స్వభావోక్త అలంకారం అనమాట. అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పినట్లయితే ఏంటంటే స్వభావోక్తి అలంకారం. చుక్కలు తలపువ్వులుగా నక్కజముగా మేను వెంచి ఎంబరి వీధిన్ వెక్క సమయ చూపట్టిన నక్కోమలి ముదమునందే నాత్మస్థితికి. అంటే ఇది అతిశయోక్తి. అంటే ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి చెప్తుందని అతిశయోక్తి అంటారండి. సో అలంకారాలకు ఒక వీడియో అయితే చేస్తానండి. మనం ఎన్ని వివరించుకుంటూ పోతే వీడియో అయితే లెంతీ అవుతుందన్నమాట. 4వ పాట కన్యకాండి. ప్రక్రియ ఆధునిక పద్యం. మూలం వచ్చేసి ముత్యాల సరాలు సంపుట అనమాట. కవి పేరు గుర్జాడ వెంకటప్పారావు. కాలం 1862 నుంచి 1915. జన్మస్థలం విశాఖ జిల్లా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లా, ఎలమంచిల దగ్గర రాయవరం. తర్వాత వచ్చేసి స్వస్థలం విజయనగరము. తల్లిదండ్రులు కౌసల్యమ్మ వెంకటరామదాసు. బిరుదులు నవయుగ వైతాళికుడు. నవయుగ వైతాళికుడు అని ఎవరిని అంటారు అని ఒక 4 కవుల పేర్లు ఇచ్చి మనకు ఆప్షన్లో గుర్జాడ అప్పారావు గారు కూడా ఇవ్వచ్చు అనమాట. కాబట్టి నవయుగ వైతాళికుడు అని బిరుదు ఎవరికి కలదంటే గుర్జాడ అప్పారావు. రచనలు చూద్దామండి. మాటల మబ్బులు, పుష్పలావికలు, మెరుపులు మొదలగు భావకవిత్వపు ఖండకావ్యాలు, సుభద్ర అసంపూర్ణ కావ్యం, కన్యాశుల్కం, బిల్హనీయం, కొండుబెట్టీయము అని ఈ కొండుబెట్టీయం అనేది నాటకాలండి. దిద్దుబాటు, తర్వాత మీ పేరేమిటి, మిటిల్లా, పెద్ద మసీదు, సంస్కృత హృదయము మొదలగు కథానికలు, ఋతుశతకము, నీలగిరి పాటలు అనేది ఈయన రచనలు అనమాట. సృష్టికర్త వచ్చేసి ముత్యాల సరాలు. సో ఇది కూడా ప్రశ్న మనకు ప్రీవియస్లో అడిగారు. ముత్యాల సరాల సృష్టికర్త ఎవరు అంటే గుర్జాడ అప్పారావు గారు. తర్వాత కర్మభూమిలో పూసిన ఓ పువ్వా. సో ప్రశ్న ఇలా కూడా అడిగారు లాస్ట్ ప్రీవియస్ స్టేట్లో. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా అనే పాటను రచించింది ఎవరు అంటే కలేకూరి ప్రసాద్. కవి కలేకూరి ప్రసాద్. కాలం 1964 నుంచి 2011. జన్మస్థలం కృష్ణా జిల్లా, అంటే ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల. తల్లిదండ్రులు లలిత సరోజిని శ్రీనివాసరావు. కలం పేర్లు యువక, శబరి, సంఘమిత్ర, నవత. తర్వాత రచనలు దళిత సాహిత్యం, దళిత సాహిత్యోద్యమం, పిడికడు ఆత్మగౌరవం కోసం, అంటరాని ప్రేమ మొదలగునవండి. పాటలు వచ్చేసి భూమికి పచ్చాని రంగేసినట్టు, కర్మభూమిలో పూసిన ఓ పువ్వ. కాబట్టి ఇది మనకు ఇంపార్టెంట్ అండి. లాస్ట్ ప్రీవియస్లో కూడా మనం టెట్లో కూడా అడిగారనమాట. తర్వాత పిడికెడు ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవ నినాదమైన డర్బన్లోని అంతర్జాతీయ వేదికపై సింహగర్జన చేసిన కవి ఎవరు అంటే కలేకూరి ప్రసాద్ అనమాట. మహబూబ్ నగర్ పరిధిలోని బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్టుకు చైర్మన్గా చేశారు. సాక్షి హ్యూమన్ రైట్స్ వాచ్ సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించారు. తన స్వగ్రామంలో కంచికర్ల కోటేశుని అగ్రవర్ణ భూస్వాముల సజీవ దహనం చేయడం లాంటి ఎన్నో సంఘటనలు కలేకూరి ప్రసాద్ చేశారనమాట. తర్వాత ఈ దారి ఎక్కడికి పోతుంది. ప్రక్రియ ఆధునిక కవిత. మూలం పొగచూరిన ఆకాశం కవితా సంపుటి. కవి వచ్చేసి అద్దేపల్లి రామ్మోహన్ రావు. కాలం 1936 నుంచి 2016 వరకు. జన్మస్థలం మచిలీపట్నం అండి. తల్లిదండ్రులు రాజరాజేశ్వరి సుందర్రావు. రచనలు మధుజ్వాల,
అంతర్జ్వాల, రక్తసంధ్య, గోదావరి నా ప్రతిబింబము, మెరుపు పువ్వు, అదేవిధంగా సంఘం శరణం గచ్చామి, అయినా ధైర్యంగానే, పొగచూరున ఆకాశం, ఆకుపచ్చని సజీవ సముద్రం నా నేల. తర్వాత విమర్శన గ్రంథాలు వచ్చేసి శ్రీశ్రీ కవితా ప్రస్థానం 1968, విమర్శ వేదిక, కుందుర్తి కవితా వైభవం, మహాకవి జాషువా కవిత సమీక్ష, దృష్టిపథం, గీటురాయి వంటివి ఈయన యొక్క విమర్శన గ్రంథాలు. తర్వాత సిద్ధాంత గ్రంథం వచ్చేసి అభ్యుదయ విప్లవ కవిత్వాల సిద్ధాంతాలు, శిల్పరీతులు అనేది అనమాట ఈయన యొక్క రచనలు. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హైకూలు, ఇవి కూడా అడుగుతూ ఉంటారు, ఒకసారి గమనించగలరు. జపాన్ భాషా సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో జనించే ప్రక్రియ ఏదంటే హైకూ. జపాన్ భాషా సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో జనించిన ప్రక్రియ ఏదంటే హైకూ. ఇది మనకు ప్రీవియస్ స్టేట్లో కూడా అడిగారు, ఇంపార్టెంట్ కూడా అండి. తర్వాత హైకూలను తెలుగు వారికి పరిచయం చేసిన వారు ఎవరు? సంజీవదేవ్, ఇది కూడా ప్రీవియస్ స్టేట్లో ఉంది. హైకూలను మొట్టమొదటిగా సమగ్రంగా తెలుగులోకి తెచ్చింది ఎవరు? ఇస్మాయిల్, ఇది కూడా అడిగారు. తెలుగులో హైకూలు విమర్శన గ్రంథకర్త ఎవరంటే అద్దేపల్లి రామ్మోహన్ రావు. కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, ఒకసారి గమనించుకోగలరు. తర్వాత గద్య భాగం వచ్చేసి మన ఆటలు, ప్రక్రియ వ్యాసము, మూలం వచ్చేసి తెలుగు సంస్కృతి విజ్ఞాన సర్వస్వము, రచయిత పేరు మల్లంపల్లి సోమశేఖర్ శర్మ, కాలం 1891 నుంచి 1963, జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మినుమించలిపాడు గ్రామము, తల్లిదండ్రులు నాగమ్మ భద్రయ్య, రచనలు చారిత్రక వ్యాసాలు, అమరావతి స్తూపం, ఆంధ్రవీరులు, దేశోద్ధారకులు, ఆంధ్రదేశ రేడియో నాటకాలు, రోహిణి చంద్రగుప్తం, హిందూ దేశ చరిత్ర, ఫర్గాటెన్ చాప్టర్ ఆఫ్ ఆంధ్ర హిస్టరీ, హిస్టరీ ఆఫ్ ది రెడ్ కింగ్డమ్స్, ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం, కాకతీయ చరిత్ర అని ఎన్ని కూడా మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారి యొక్క రచనలు అండి. తర్వాత ఇతర విశేషాంశాలు చూద్దాము. రాజమండ్రిలో మెట్రికులేషన్ విద్యను పూర్తి చేశారు. దేశమాత పత్రిక నిర్వాహకులు చిలకమర్తి నరసింహం, ఇది గుర్తుపెట్టుకోండి. దేశమాత పత్రికా నిర్వాహకులు ఎవరని కూడా మనం ప్రశ్న అడగచ్చు. తర్వాత చిలకమర్తి నరసింహం గారు నిర్వహిస్తున్న దేశమాత పత్రికలో సహాయ సంపాదకుడిగా మల్లంపల్లి ఉద్యోగంలో చేరారు. నెలకు 12 జీతం. మల్లంపల్లి సోమశేఖర్ శర్మకు జీవితానికి సరిపడా అనుభవాన్ని అందించిన పత్రిక ఏదంటే దేశమాత అండి. తర్వాత కొమర్రాజు లక్ష్మణరావు గారితో కలిసి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కూర్పులో మల్లంపల్లి భాగస్వామి అయ్యారు. నెలటూరి వెంకటరమణయ్య గారితో కలిసి కాకతీయ చరిత్రను పూర్తి చేశారు. సో ఇలా కూడా ప్రశ్న అడగచ్చు. కాకతీయ చరిత్రను ఎవరితో కలిసి పూర్తి చేశారని కూడా పనులు అడగచ్చు. ఎవరితో అంటే నెలటూరి వెంకటరమణయ్య గారితో. తర్వాత భారతీ మాసపత్రిక సంపాదకత్వం వహించారు. తెలుగు భాషా సమితి ప్రచురించిన తెలుగు సంస్కృతి సంపుటానికి సంపాదక వర్గ సభ్యులుగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత 2 అర్థ విపరిణామం, ప్రక్రియ వ్యాసము, మూలం తెలుగు భాష చరిత్ర, అర్థ ప్రకరణము. రచయిత పేరు తోకల భాస్కర్రావు గారు, ఈయనని స్ఫూర్తి శ్రీ అని కూడా పిలుస్తారండి. కాలం 1928 నుంచి 2015, జన్మస్థలం కాకినాడ, తల్లిదండ్రులు వీరాయమ్మ బుచ్చిరాజ, కలం పేరు స్ఫూర్తి శ్రీ. సో కలం పేరులో బిరుదులు అనేది మనకు చాలా ఇంపార్టెంట్, గమనించగలరు. రచనలు భోజుడి సరస్వతీ కంఠాభరణానికి తెలుగు వ్యాఖ్యానం 3 భాగాలు, జయదేవుడి చంద్రాలోక సమున్మేషణానికి తెలుగులో అర్థ వివరణ, ఔచిత్య ప్రస్థానము చారిత్రక సమీక్ష, ఇది క్షేమేంద్రుని ఔచిత్య సిద్ధాంతాన్ని వివరించే గ్రంథము, ప్రౌఢ వ్యాకరణాల వ్యాఖ్య, తెలుగు భాషా చరిత్ర, స్ఫూర్తి శ్రీ వ్యాసావళి. మనం ఇంకోటి గమనించగలరు, ఇక్కడ సరస్వతీ కంఠాభరణాన్ని రచించింది ఎవరంటే భోజుడు. చంద్రాలోకం అనేది జయదేవుడి యొక్క రచన. అదేవిధంగా క్షేమేంద్రుని సిద్ధాంతం ఏదంటే ఔచిత్య సిద్ధాంతం. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి, మనకు గమనించగలరు. తర్వాత 3వది చాటువులు, ప్రక్రియ వ్యాసం అండి. తర్వాత వచ్చేసి మనకు కవి వచ్చేసి సినారే అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి. సినారే సమగ్ర సాహిత్యం 18వ సంపుటం అన్నమాట, అందులోంచి తీసుకోవాలి. కాలం 1931 నుంచి 2017, జన్మస్థలం కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా. సిరిసిల్ల దగ్గర హనుమాజీపేట అండి. తర్వాత తల్లిదండ్రులు బుచ్చమ్మ మల్లారెడ్డి. రచనలు వచ్చేసి విశ్వంభర, కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరం, మంటలు మానవుడు, మట్టి మనిషి ఆకారం వంటివి. సిద్ధాంత గ్రంథం వచ్చేసి ఆధునికాంధ్ర కవిత్వము మరియు సాంప్రదాయములు ప్రయోగములు. ఇతర విశేషాంశాలు చూద్దామండి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పదవీ విరమణ పొందారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, శ్రీ పొట్టి శ్రీరాముల తెలుగు విశ్వవిద్యాలయంలో
విద్యాలయాలకు ఉపాధ్యక్షులుగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత విశ్వంబర వచ్చిన కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది. గుర్తు గమనించగలరు. ఏ కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది సినారే గారికి అని కూడా ప్రశ్న అడిగారు. దేనికంటే విశ్వంబర. గమనించగలరు, చాలా ఇంపార్టెంట్ అండి. మంటలు మానవుడు కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి. మంటలు మానవుడు. సినారే గారు సినిమా రంగంలోకి ఎప్పుడు ప్రవేశించారంటే 1962. తర్వాత ఈ పాఠంలో మనకు చాటువులో కొన్ని విశేషాంశాలు చూద్దామండి. ఖచ్చితంగా మనం ఎగ్జామ్లో అడిగేటైతే చూద్దాం. ప్రస్తుత పాఠ్యభాగం చాటువులు ఎన్నవ సంపుట్లో ఉందంటే డాక్టర్ సినారే అంటే సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యంలోని 18వ సంపుట్లో. అచ్చమైన సంస్కృతి శబ్దం చాటు అనగా ప్రియమైన మాట అని. చాటు అంటే ప్రియమైన మాట. చాటు పదాన్ని తెలుగులో ఏ పేర్లతో పిలుస్తారంటే చదర, చాప. ఇది ఇంపార్టెంట్ అండి, గమనించగలరు. కొన్ని సందర్భాల్లో చిత్రమైన చిత్తవృత్తుల్లో చందో రూపంలో జుమ్మని చిమ్ముకొని వచ్చే కవితా రూపాలు ఏంటంటే చాటువులు. శ్రీనాథుని గల బిరుదు కవి సార్వభౌముడు. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు చాటు పద్యకర్త ఎవరంటే శ్రీనాథుడు. ఇది కూడా ఇంపార్టెంటే. తర్వాత విద్వదౌషధంగా పేరుగాంచిన గ్రంథం ఏదంటే నైషధము. చాటువులు తొలిసారిగా వెలుగులోకి తెచ్చిన కవి అంటే వేటూరి ప్రభాకర్ శాస్త్రి. ఇంపార్టెంట్ అండి. చాటువులను తొలిసారిగా వెలుగులోకి తెచ్చిన కవి వేటూరి ప్రభాకర్ శాస్త్రి. చేత వెన్న ముద్ద చెంగల్వపు దండ ఈ చాటు పద్యకర్త ఎవరంటే అజ్ఞాత కవి. వాసన లేని పువ్వు బుధవర్గము లేని గృహంబు అన్నది సామెత. గడియ లోపల తాడిగడిగి ముత్తనీయగా తిట్టిన మేధావి బట్టు కంటే అన్న చాటుపద్య కవి ఎవరు అంటే భీమకవి. మనుమసిద్ధి పక్షాన్ని నిలిచిన ఖడ్గతిక్కన ఎవరిని ఎదిరించాడంటే కాటమరాజు. తర్వాత పగరకు వెన్నిచ్చినచో నగరేనిను మగతనంపు నాయకులెందున్ ముగురాడు వార మైతిమి వగపేటికి జలకమాడు వచ్చిన చోటన్ అన్న చాటుపద్యం ఎవరిని ఎదిరించాడంటే కాటమరాజు. వచ్చిన చోటన్ అన్న చాటుపద్యం ఎవరిని ఉద్దేశించి రాయబడిందంటే ఖడ్గతిక్కన. శ్రీనాథుడు ఎవరిని దర్శించాడు? కర్ణాటక రాజ్యానికి వెళ్ళాడు అంటే ప్రౌఢదేవరాయలను. తర్వాత ప్రక్రియ వ్యాసము కైపర్యం చూద్దాం. మూలం వచ్చేసి రాళ్లపల్లి ఉపన్యాస వ్యాసాలలో వేమన కవిత్వము, హాస్యము, నీతులు అని 7వ దానికి సంక్షిప్త రూపము. రచయిత పేరు వచ్చేసి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. కాలం 1893 నుంచి 1979. తల్లిదండ్రులు జన్మస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దగ్గరున్న రాళ్లపల్లి గ్రామం. తల్లిదండ్రులు అలివేలు మంగమ్మ కృష్ణమాచారులు. బిరుదులు గాన కళాసింధు, గాన కళానిధి, తర్వాత సంగీత కళారత్నాన్ని ఎవరికి బిరుదు కలదు అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ. ఇది మనకు లాస్ట్ ఫిబ్రవరిలో మార్చిలో జరిగినట్లయితే అడిగారనమాట. సంగీత కళారత్నాన్ని బిరుదు ఎవరికి కలదు అని. తర్వాత రచనలు నిగమశర్మ అక్క, నాచన సోముని నవీన గుణములు, తిక్కను తీర్చిదిద్దిన సీతమ్మ, రాయలనాటి రసికత, తారాబాయి, మీరాబాయి ఇవన్నీ కూడా ఆయన రచనలు చాలా ఇంపార్టెంట్ అండి. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి యొక్క రచనలు. ఉత్తమ విమర్శ గ్రంథాలు వచ్చేసి సారస్వతాలోకము, నాటకోపన్యాసాలు మొదలైనవి. అనువాదాలు రఘువంశం, నృత్తరత్నావళి, శాలివాహన గాథా సప్తశతి సారము. తర్వాత ప్రసిద్ధి సంగీత సాహిత్యాలలో గొప్ప పండితుడు, పరిశోధన, స్వరకల్పన, అన్నమాచార్యుల సంకీర్తనలు. విశేషం వచ్చేసి కవి, నాటక విమర్శకుడు. సో ఇది కూడా మనల్ని డిఎస్సీలో అడిగిన ప్రశ్న అనమాట. శాలివాహన గాథా సప్తశతి సారము ఎవరి రచన అని కూడా మనల్ని అడగడం జరిగింది. తర్వాత 5వ పాఠం నా జీవిత యాత్ర. ప్రక్రియ వ్యాసము. మూలం నా గురించి 4 మాటలు వ్యాసము. రచయిత పేరు రావూరు భరద్వాజ్. కాలం 1927 నుంచి 2013. జన్మస్థలం కృష్ణా జిల్లా, ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా నందిగామ దగ్గర మొగలూరు గ్రామం. తల్లిదండ్రులు మల్లికాంబ కోటయ్య. రచనలు పాకుడు రాళ్ళు, కాదంబరి, ఇదం జగత్, కరిమింగిన వెలగపండు నవలలు. విశేషం వచ్చేసి 140 దాకా రచనలు, 400కు పైగా కథలు రాశారనమాట. సో ఇక్కడ కరిమింగిన వెలగపండు అనే నవల రచయిత ఎవరు అని కూడా మనల్ని అడిగారు ప్రీవియస్ షీట్లో. ఎవరు అంటే రావూరి భరద్వాజ్ గారు. తర్వాత రావూరు భరద్వాజ్ గారు పనిచేసిన పత్రికలు వచ్చేసి జమీన్ రైతు, దీనబంధు, జ్యోతి, సమీక్ష, యువ వంటివి.
ఆకాశవాణిలో జూనియర్ స్క్రిప్ట్ రైటర్గా, తెలుగు ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా ఈయన వచ్చేసి వ్యవహరించారు. తర్వాత సినీ ప్రపంచ జీవితాన్ని సజీవంగా చిత్రించిన నవల పాకుడు రాళ్ళు. పాకుడు రాళ్ళు రచయిత ఎవరంటే ఈయన అనమాట. తర్వాత అదేవిధంగా జ్ఞానపీఠ అవార్డు పొందిన రావూరి భరద్వాజ్ గారి నవల ఏదంటే పాకుడు రాళ్ళు. ప్రస్తుత పాఠ్యభాగం నా జీవిత యాత్ర భరద్వాజ్ గారి నా గురించి 4 మాటలు అనే వ్యాసానికి సంక్షిప్త రూపం అన్నమాట. తర్వాత 6వ పాఠం జాతీయోద్యమ కవిత్వం ప్రక్రియ. వ్యాసం మూలం వచ్చేసి సాహిత్యంలోని వస్తు శిల్పాలు గ్రంథం. రచయిత పేరు త్రిపురనేని మధుసూదన్ రావు. కాలం 1937 నుంచి 2004. జన్మస్థలం కృష్ణా జిల్లా అంగళూరు. తల్లిదండ్రులు నాగభూషణమ్మ, చలమయ్య. రచనలు వచ్చేసి కవిత్వం, చైతన్యం. తర్వాత సాహిత్యంలో వస్తు శిల్పాలు, మార్కిజం, సాహిత్య విమర్శ, గతి తార్కిక మానవతావాదం. తర్వాత చూద్దాం. తర్వాత వచ్చేసి మనకు ఉపవాచకము, గవేషణ అండి. సో చాలా మంది అనుకుంటారు ఊరికే చదువుకుంటా పోతాను, ఎక్స్ప్లెనేషన్ లేదని. సో మనం ఒక్కొక్క లెసన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా పోతా అంటే గంటలు అవుతుందండి. మనకు 30 మినిట్స్ కంటే ఎక్కువ ఉన్నా కూడా వీడియో కూడా చూడరు. కానీ ఎందుకు చేస్తున్నానంటే, సో కవి పరిచయాలు తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, కవి పరిచయాల నుంచి ఖచ్చితంగా మనకు 2 నుంచి 3 ప్రశ్నలు అంటే ఇప్పుడు రచనల గురించి అడగచ్చు, లేకపోతే కాలం అడగచ్చు, పాఠము ఇతివృత్తం కానీ, లేదా రచయిత గురించి అడగచ్చు, లేదా బిరుదుల గురించి, ఇవి ఏవైనా అడగచ్చు అనమాట. సో అందుకోసమనే చేస్తున్నానండి. ఇక్కడ మనకు గవేషణ వచ్చేసి రచయిత పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఈయనని శ్రీశ్రీ అని పిలుస్తారండి. జన్మస్థలం విశాఖపట్నం. తల్లిదండ్రులు అప్పలకొండ, పూడిపెద్ది వెంకటరమణయ్య. రచనలు వచ్చేసి ప్రభవ అనేది కావ్యం, మహాప్రస్థానం అభ్యుదయ కవిత్వం, ఖడ్గ సృష్టి, మరో ప్రస్థానం, మరో ప్రపంచం అనేది నాటికలు, చరమరాత్రి కథలు. ఇతర విశేషాలు చూద్దామండి. కష్టజీవికి ఇరువైపులా నిలబడ్డ తెలుగు కవి ఎవరంటే శ్రీశ్రీ. శ్రీశ్రీ అసలు ఇంటి పేరు పూడిపెద్దండి. శ్రీరంగం శ్రీనివాసరావు తండ్రి శ్రీరంగం వారింటికి దత్తత వెళ్లాడు. అందువల్ల శ్రీశ్రీ ఇంటి పేరు శ్రీరంగం అయింది. శ్రీశ్రీ 8 ఏళ్ల వయసు నాటికి కందపద్యం రాసే ప్రయత్నం చేశారు. చెన్నపట్నంలో సాహితీ మిత్రుల పరిచయాలు శ్రీశ్రీలోని చిన్నప్పటి సృజనాత్మకత శక్తిని మేల్కొల్పి భారతీయ మాసపత్రికలో రచనలు చేసే స్థాయి పెంచాయి. తర్వాత ప్రభవ కావ్య రచనతో భావకవిగా శ్రీశ్రీ రచనా ప్రస్థానం మొదలైంది. మహాప్రస్థానం కావ్య రచన శ్రీశ్రీని అభ్యుదయ కవిగా మలిచింది. మహాప్రస్థానం కావ్యంతో శ్రీశ్రీ మహాకవి అయ్యాడు. తర్వాత 2వ పాఠం తెరిచిన కళ్ళు అండి. ప్రక్రియ నాటిక. రచయిత పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు. కాలం 1989. జన్మస్థలం నెల్లూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట దగ్గర మంగళంపాడు. స్వగ్రామం ఉచ్చూరు. కాలం పేరు ఆచార్య ఆత్రేయ. సో ఇది కూడా అడిగారండి 2024 మనకు మార్చిలో జరిగిన టెట్లో. కిలాంబి వెంకట నరసింహాచార్యులు అను రచయిత కలం పేరేమేమిటి అంటే ఆచార్య ఆత్రేయ. లేకపోతే అంతకుముందు టెట్లో మనకు 2022లో ఏమడిగారంటే ఆత్రేయ గారి అసలు పేరు ఏమిటి అని కూడా ప్రశ్న అడిగారు. చూడండి మనకు 2 సార్లు టెట్లో వచ్చింది. ఒకసారి పేరిచ్చి కలం పేరు అడిగారు, ఒకసారి కలం పేరిచ్చి పేరు అడిగారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ అండి. రచనలు ఎన్జిఓ, పరివర్తన, కప్పలు అనేది నాటకాలు. మనకు మనసు కవిగా ముద్రపడిన కవి ఎవరంటే ఆత్రేయ కవిని మనసు కవిగా కూడా పిలుస్తారు. అదేవిధంగా తెరిచిన కళ్ళలో మనకు పాత్ర వచ్చేసి డాక్టర్ సుదర్శన్ కళ్ళ డాక్టరు, సత్యం డాక్టర్ సహాయకుడు జూనియర్ డాక్టర్, పిల్లవాడు 1వ రోగి, తల్లి పిల్లవాడి తల్లి, భర్త 2వ రోగి, భార్య వచ్చేసి 2వ రోగి భార్య, నర్సు, బిచ్చగాడు, డాక్టర్ భార్య. ఇవన్నీ కూడా మనకు తెరిచిన కళ్ళు అని ఉపవాచకంలోని పాత్రలండి. తర్వాత ఆశ ఖరీదు అన్న రచయిత పేరు గోరశాస్త్రి. ఈయన గోవిందుని రామశాస్త్రి అంటారు. సో ఇలా కూడా అడగచ్చు. గోరశాస్త్రి గారి యొక్క పూర్తి పేరు తెలియజేయండి. ఏంటంటే గోవిందుని రామశాస్త్రి. కాలం 1919 నుంచి 1982. జన్మస్థలం ఒరిస్సాలోని గంజాం జిల్లా గుణపురం. తల్లిదండ్రులు సుందరి నరసింహం. రచనలు ఆనంద నిలయం, సెలవుల్లో దూరతీరాలు, ఆశ ఖరీదు అన. గోరాశాస్త్రి శ్రవ్యనాటికాకర్తల్లో వశిష్ఠుడు. తర్వాత మనకు ఇందులో పాత్రలు వచ్చేసి యువకుడు, నిరుద్యోగ ఒంటరి, తాత వచ్చేసి పదవీ విరమణ చెందిన ఉద్యోగి, ఇందిరా ఆనందలక్ష్మి అక్కా చెల్లెలు, కృష్ణమూర్తి బ్యాంకు ఉద్యోగి, కృష్ణవేణి ఇందిరా ఆనందలక్ష్మిల స్నేహితురాలు. కృష్ణవేణి అన్న
ఇందిర ఆనందలక్ష్మిల అన్న. సో ఇక్కడికి మనకు లెసన్స్ అయిపోయాయండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ స్పీడ్గా చదువుకుంటుంది పోయి అనుకోవచ్చు, ఎందుకంటే చాలామంది బుక్ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకైనా కొంచెం యూజ్ అవుతుంది అండి. సో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే మనకు టైం ఉండదు అనమాట. సో అందుకోసమని సో వివరించేటి ఖచ్చితంగా వివరిస్తూ ఉంటానండి. అదేవిధంగా నెక్స్ట్ మనము భాషాంశాలు ఇక్కడికి అయిపోయాయండి. వ్యాకరణాంశాలు అంటే ఇప్పుడు మనకు ఛందస్సు కానీ అలంకారాలు, ఛందస్సు అయితే మనకు ఆల్రెడీ మన ఛానల్లో చేయడం జరిగిందండి. చెప్పాను ఛందస్సులో దాదాపు 2 నుంచి 3 మార్కులకు మనకు ఛందస్సులు అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట. తర్వాత నేను అలంకారాలు కానీ, సందులు కానీ, సమాసాలు కానీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి. సో వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.